ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుందిరా? వచ్చిన వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. మన శౌర్య గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఆ గుసగుసలు నా చెవును కూడా పడ్డాయక్క. ఆడపిల్ల కాసేపు కనిపించట్లేదు అంటే ఇష్టానికి మాట్లాడుకోవడమేనా? ఇది లోక సహజం రా. మనం సంతోషపడుతుంటే చూసి సంతోషపడే వాళ్ళు కొంతమందే ఉంటారు. మనం బాధపడుతుంటే చూసి ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే ఇలాంటి విషయాల్లో అయితే అయ్యో ఆడపిల్ల పరువు పోతుంది అని ఎవరూ అనుకోరు. అదేంటో ఊరికి ఉమ్మడి ఆస్తి అన్నట్టు అందరూ పనిచేసుకుంటారు. నాకేం అర్థం కావట్లేదక్క. ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరంతా చూసుకుంటారులే అని నేను శౌర్య గురించి పట్టించుకోలేదు. ఇప్పుడేమన్నా జరగరాంది జరిగింది అంటే అందరూ మనల్నే కదా నిందిస్తారు. అదిగో మాధవ్ వస్తున్నాడు. రే శౌర్య ఇదిరా. నిన్నే అడుగుతున్నాను రా. అంటే అన్నయ్య అది ఇంకా ఆలోచిస్తావేంట్రా? ఏమైందో చెప్పు. భూమి ఏదో పని మీద బయటికెళ్ళి తిరిగి వచ్చేలోపే శౌర్య ఎక్కడికో వెళ్ళిపోయిందంటక్క. వెళ్ళిపోవడం ఏంట్రా? పార్లర్ నుంచి తిరిగి వచ్చింది, గదిలో రెడీ అవుతుందని భూమి అంది కదా. అవును, నేనడిగితే కూడా మేకప్ ఏదో బాలేకపోతే మళ్ళీ వెళ్ళిందని అన్నారు. శౌర్య ఇంటికి తిరిగి రావడం ఎవరైనా చూసారా? అంటే భూమి అబద్ధం చెప్పింది. లేదు, నేను చూద్దామని వెళ్తే శౌర్య చీర మార్చుకుంటుందనా అని భూమి చెప్పింది. ఈలోపు పంతులు గారు పిలిస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంటే అసలు శౌర్య ఇంటికి రాలేదా? నేను ఇంకా తను గదిలో రెడీ అవుతుందేమో అనుకున్నాను రా. బ్యూటీ పార్లర్ నుంచి వెళ్ళిపోయిందంటే అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? అన్నయ్య అది చెప్పరా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుందిరా? అత్తయ్య వాళ్ళు శౌర్య కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఎక్కడుందిరా శౌర్య? శౌర్య ఎక్కడికో వెళ్ళిపోయిందన్నయ్య. ఆ విషయం భూమికి కూడా తెలుసంట. అంతేకాదు, భూమితో పాటు మా మావయ్య గారు కూడా ఉన్నారంట. తను బ్యూటీ పార్లర్లో లేదు, వెళ్ళిపోయిందని తెలిసి కూడా మనకెందుకు చెప్పలేదో అర్థం కావట్లేదు. ఈ పెళ్లిని బాధ్యతరా నాకు అప్పగించావునయ్యా. కానీ నువ్వు అప్పగించిన బాధ్యత నేను సరిగ్గా చేయలేకపోయాను. ఎందుకు అలా మాట్లాడతావు? భూమికే చెప్పకుండా వెళ్ళిందంటున్నావు. తనని తీసుకురావడానికి భూమి వెళ్ళింటుంది. భూమి గురించి తప్పుగా ఆలోచించకు. ప్రాణం పోయినా భూమి తప్పు చేయదు. అందరం ఒకటే మాట మీద ఉన్నాం కాబట్టి అత్తయ్య వాళ్ళకు ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. మనందరం సరే అనుకున్నాం వదినా, కానీ శౌర్యని కూడా ఒక మాట అడగాలి కదా. దుర్ముహూర్తం రాకముందే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడొద్దాం. అప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందా?
ఇప్పుడు ఇలాంటివేమీ వద్దండి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదురా. నిశ్చితార్థం దగ్గరకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. భూమి ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదక్క. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే భూమిని కూడా అనుమానించాల్సి వస్తుంది. చచ్చా, భూమిని అలా ఎప్పుడు తప్పుగా అనుకోవద్దురా. తను శౌర్యని తీసుకురావడానికే కదా వెళ్ళింది. వెళ్ళింది సరే, అబద్ధాలు చెప్పడం అవసరమా? ఒకవేళ ఏదైనా తప్పు జరుగుంటే ఆ తప్పుని సరిచేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. లేదక్క, మన భూమి తప్పు చేయదు, కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అర్థం అవుతుంది. వచ్చే జనాలకు కాదక్క, మన మనసుకు సమాధానం చెప్పడమే కష్టం అవుతుంది. భూమిని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్టేరా. లేదక్క, ఈరోజు ఈ పెళ్లి నీ బాధ్యత అని ఆ భారం నా భుజాల మీద పెట్టాడు. ఇప్పుడు భూమి వల్ల ఏ చిన్న తప్పు జరిగినా అన్నయ్యకి నా మొహం ఎలా చూపించాలక్క? ఆ ఆలోచన నాకు భయంగా ఉంది. రే, నువ్వు భయపడుతున్నట్టు ఏం జరగదురా. ఏమి అవ్వదని ఎలా అనుకుంటున్నావు అక్క? ఒకవేళ శౌర్య ఏదైనా తప్పు చేయాలనుకున్నా భూమి దానికి ఒప్పుకోదురా. నాకు తెలిసి శౌర్యని ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నంలో భూమి ఉంటుంది. అలా అని నువ్వనుకుంటున్నావు అక్క? నిజంగా తను నిజమే చెప్పుంటే బ్యూటీ పార్లర్ నుండి శౌర్య ఇంటికి వచ్చిందని ఎందుకు చెప్పింది? ఇంటికి రాకుండా ఇంట్లోనే ఉన్నట్టు ఎందుకు నమ్మించింది? ఎలా చూసారో చూద్దాం పద. వదిన తనేదో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నట్టుంది. తప్పు జరుగుతుంది, అది ఎక్కడ ఎలా అనేది అర్థం కావడం లేదక్క. ఆ తప్పుకి పర్యవసానం ఏంటో అన్నయ్యకి నేను ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదక్క. రే, సరే, మనలో మనం మాట్లాడుకుని బాధపడ్డం ఎందుకో ఒకసారి తనకు ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదక్క. నేను ట్రై చేస్తానురా. ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానా? శౌర్య ఒకవేళ తొందరపడినా సిద్ధార్థ కొంచెం ఆలోచించి నాకు ఫోన్ చేయాలని ప్రయత్నించి ఉండొచ్చు. లేదంటే ఆ రుద్రానికి ఫోన్ చేశాను కాబట్టి తనైనా విషయం తెలిసి నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదా శౌర్యనే తన మనసు మార్చుకుని నాకు ఫోన్ చేయాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు. నేను ఫోన్ ఆఫ్ చేసి ఉంచడం మంచిది కాదు. ఫోన్ రింగ్ అవుతుంది. హలో వదినా, శౌర్య ఇంటికి వచ్చిందా? భూమి, నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? నువ్వు కదా శౌర్యం తీసుకురావడానికి వెళ్ళావు. ఎందుకు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? శౌర్యకేమైంది? అసలు ఏం జరుగుతుంది చెప్పు. ఏం కాలేదు వదినా, బ్యూటీ పార్లర్లోనే ఉంది శౌర్య. ఏంటి, బ్యూటీ పార్లర్లో ఉందా? ఎందుకు భూమి ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఏం చేస్తున్నావు అసలు? మాధవ, నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను.